హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ వ్యూస్. దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటే శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్స్లో పనిచేయడానికి టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ని పెట్టడం జరిగిందండి. అందులో ప్రధానంగా అదేవిధంగా వాళ్ళు టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి అర్హతలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క అంటే ఎక్స్పీరియన్స్ బట్టి 20,000 నుంచి అదేవిధంగా 50,000 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పీజీ చేసిన వాళ్ళు పీజీతో పాటు డిగ్రీతో బీఈడి, టీటీసీ, టీపీటీ, హెచ్పీటీ వ్యాయామ ఉపాధ్యాయులు డిగ్రీ ఇంటర్తో బీపీడీ, డిపిఐడి కూడా చేసి ఉండాలి. అదేవిధంగా అకౌంట్స్ నిర్వహణ కోసం బీఏ, బీకామ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా కంప్యూటర్స్ ఉన్నా సరిపోతుంది. అభ్యర్థులు బయోడేటాతో పాటు నిజ యోగ్యత అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా జిరాక్స్ సెట్స్ కాపీస్ అని జతపరిచి మీరు 12 మార్చిన సాయంత్రం లోపల కింద ఉన్నటువంటి అడ్రస్కి లైక్ ఇక్కడ అడ్రస్ ఉంది కానీ ఈ అడ్రస్కి మీరు పంపించాలి. మీకు నచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటర్వ్యూ అడ్రస్కి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీరు బయోడేటా ఫామ్ ప్లస్ ఫిల్ చేసి మీ జిరాక్స్ కాపీస్ అన్ని సెట్ చేసిన తర్వాత మీరు 12న పంపించాలి చిరునామాకి. సాయంత్రంలోగా ఈ దిగువ చిరునామా అంటే మీరు పంపించేసుకోవాలి. 12వ తారీఖు లోపల పంపించేసుకోవాలి. మీకు 15వ తారీఖున అంటే సండే రోజున మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది, డెమో ఉంటుంది. ఆ డెమో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు 15వ తేదీన ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ కేంద్రం చేరుకోవాలంటున్నాడు. సో ఇక్కడ చూడండి. అదేవిధంగా ఇంటర్వ్యూ సమయం అనేది 9 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు నిర్వహించారు. అంటే సండే 9కి అటెండ్ అయితే మీకు ఈవినింగ్ 5 వరకు నిర్వహించబడుతుంది. సో ఇంటర్వ్యూ కేంద్రంలో ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల, బాన్సువాడ, నిర్మల్. మీకు ఒకవేళ కాంటాక్ట్ కావాలంటే ఆ సెల్ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రామకృష్ణ విద్యాలయం, గుట్టల బజార్, ఖమ్మం కూడా ఉంది. అక్కడ కాంటాక్ట్ నెంబర్ చూడండి. శ్రీ సరస్వతి విద్యా మందిర్, వెంకటరామ నగర్, ఖైరతాబాద్, హైదరాబాద్. ఇది కూడా హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శ్రీ సరస్వతి శిశు మందిర్, హౌసింగ్ బోర్డు కాలనీ, గాయత్రి నగర్, కరీంనగర్. సో కరీంనగర్లో ఉన్నటువంటి పీపుల్స్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, సో యూ మస్ట్ అప్లై ద టీచింగ్ పోస్టెస్ అండ్ నాన్ టీచింగ్ పోస్టెస్. ఓకే. శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ నుంచి ఇది ఒక మంచి నిరుద్యోగులకు మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు అనుభవం ఉన్నా లేకున్నా మీరు మాత్రం ఫస్ట్ అప్లై చేసుకోండి. సో ఎవరు వెళ్తారో అక్కడికి తెలియదు కాబట్టి సో మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ప్రాధాన్యత ఇస్తారు, అదేవిధంగా బీఈడీ చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి డెఫినెట్గా మీరు వెళ్తే మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఒక ఐడియా ఉంటుందండి. సో డెఫినెట్గా అభ్యర్థులు అనేవాళ్ళు గమనించాలి. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇది ఒక మంచి అవకాశం. శ్రీ సరస్వతి విద్యాపీఠం నుంచి మనకి శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్స్లో వర్క్ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో క్యాండిడేట్స్ మీరు ఒకసారి కాంటాక్ట్ చేసుకోండి. ఒకవేళ నిర్మల్లో వెళ్ళాలనుకుంటే నిర్మల్ కాంటాక్ట్ అవ్వండి. అదే ఖమ్మం అయితే ఖమ్మం నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఖైరతాబాద్, హైదరాబాద్ రీజన్లో ఉన్నటువంటి నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా గాయత్రి నగర్, కరీంనగర్. సో మీకు డౌట్స్ ఉంటే ఆ నెంబర్స్ కాల్ చేసుకోండి ఎనీ డౌట్స్ ఉంటే. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ని మీరు సపోర్ట్ చేయండి, ఎక్కువగా లైక్ చేయండి. ఎందుకంటే నేను మీ నుంచి ఆశించేది ఒకటే, లైక్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక 10 మందికి ఇది వెళ్ళడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో. సో డెఫినెట్గా యూ విల్ డూ దట్. ఓకే. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.